నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సరికొత్త రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్, పసందైన రుచులకు పర్మనెంట్ అడ్రస్ మన రుచి చూడు. ఇవాటి మన కార్యక్రమం మన కూకట్పల్లికి వచ్చేసింది. సో కూకట్పల్లిలో ఉన్న లక్ష్మి గారు మన కోసం ఈ రోజు ఎటువంటి రెసిపీతో సిద్ధంగా ఉన్నారో అడిగి తెలుసుకుందామా? నమస్తే లక్ష్మి గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి. ఓకే, ఈ రోజు మా రుచి చూడు కార్యక్రమంలో ఎటువంటి రెసిపీతో సిద్ధంగా ఉన్నారండి? నేను ఇప్పుడు బ్రెడ్ నాన్స్ చేయబోతున్నాను. బ్రెడ్ తో నాన్స్. ఓకే, అంటే ఇది వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ అండి. వెజ్. నాన్ వెజ్ తో కూడా చేసుకోవచ్చు కదా? ఓకే, కానీ ఈ రోజు మాకు వెజ్ తో తయారు చేసి చూపించబోతున్నారు. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చెప్పేస్తారా? చెప్పేసండి. మైదా పిండి, బ్రెడ్స్, సోడా, సాల్ట్, షుగరు, పాలు, పెరుగు, ఆయిల్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఒక బౌల్ తీసుకుని ఫస్ట్ దాంట్లో మైదా వేయాలి. ఓకే, అంటే క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారు? ఇది 1/2 kg మైదాకి 300 grams బ్రెడ్ పడుతుంది. ఓకే, లక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? హోమ్ మేకర్ అండి. ఓకే, దీంట్లో బ్రెడ్ వేయాలి. ఈ బ్రౌన్ అంతా తీసేయాలి. ఓకే, 4 sides మనం బ్రెడ్ కట్ చేసుకొని సెంటర్ పీస్ లోనే ఈ వైట్, ఓన్లీ వైట్ వేయాలి. ఓకే, చిన్నగా ఇలా స్మాష్ చేసి వేస్తే మిక్సింగ్ కి బాగుంటుంది. ఓకే, ఎన్ని బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నారు? దీంట్లో 4 వేస్తున్నాను. 4 వేస్తున్నారా? ఓకే, ఖాళీ సమయం దొరుకుతుందా? అంటే ఒక 4 hours అలా దొరుకుతుందండి. 3:30కి పిల్లలు వస్తారు. ఓకే, అంతవరకు కొంచెం ఫ్రీ, తర్వాత బిజీ. ఎంతమంది పిల్లలు? ఒక బాబు, ఒక పాప. ఓకే, ఏం చదువుతున్నారు? బాబు 3rd class అండి, పాప UKG. ఓకే, చిన్న పాప కాబట్టి పాపతో బాగా బిజీగా ఉంటారు. పాప మోక్ష, బాబు భాస్కర్. ఓకే, ఒకసారి మా అత్తయ్య గారికి, మా మమ్మీ వాళ్ళకి హాయ్ చెప్పండి. ఓకే, లక్ష్మి గారి తరపు నుంచి, మా తరపు నుంచి, లక్ష్మి గారి అత్తయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి మా తరపు నుంచి హాయ్. మోక్ష స్కూల్ టీచర్ అంట, నిన్న చెప్పింది హాయ్ చెప్పమని. లక్ష్మి టీచర్ అంట. ఓకే, మోక్ష వాళ్ళ లక్ష్మి టీచర్ కూడా పెద్ద హాయ్ మా తరపు నుంచి. ఓకే, అన్నీ కూడా వేసేసుకున్నాం కదా. దీంట్లో ఒక సోడా వేయాలి, 1 pinch. ఓకే, నెక్స్ట్ సాల్ట్ తగినంత. అంటే ఇది స్వీటా హాటా? స్వీట్ గానే ఉంటుందండి, కొంచెం స్వీట్. కానీ సాల్ట్ వేస్తున్నారు. అంటే స్వీట్ ఐటమ్స్ లో సాల్ట్ మనం తక్కువ వేసుకుంటాం కదా. నెక్స్ట్ షుగర్ వేయాలి, 1 స్పూను. ఓకే, నెక్స్ట్ పాలు పోయాలి. అంటే పాలతో మిక్స్ చేసుకోవాలి ఇదంతా. ఓకే, నెక్స్ట్ పెరుగు. పెరుగు కూడా. ఓకే, ఎంత? 1 స్పూన్. అంటే ఒక కప్ అండి. 1 కప్ పాలు అయితే 1 కప్ పెరుగు అనమాట. అలా ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? ఇది మా మమ్మీ దగ్గర ఉంది. మమ్మీ దగ్గర. మమ్మీ వాళ్ళది ఎక్కడ? రాజమండ్రి. రాజమండ్రి. ఓకే, ఇప్పుడు మనకి పాలు కానీ పెరుగు కానీ ఎక్కువైంది అనుకోండి, మళ్ళీ మైదా వేసుకోవచ్చు. మైదా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లేకుంటే బ్రెడ్ తాలూకా స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది ఎలా రావాలి? చపాతీ ముద్దలా రావాలా? ఇది ఫస్ట్ ఇలా మిక్స్ చేసి ఒక 4 hours నానబెట్టాలండి, అప్పుడు బాగా వస్తుంది. అందుకని నేను ముందే కలిపి తెచ్చాను. ఓకే, ఈ విధంగా మనం అన్ని మిక్స్ చేసుకున్నాక ఒక 4 hours పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత బాగా వస్తుంది. లక్ష్మి గారు చెప్పే ప్రాసెస్ మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఏంటంటే ఒక బౌల్ తీసుకోవాలి, అందులో ఒక 1/2 cup మైదా పిండి యాడ్ చేసుకోవాలి. అలానే బ్రెడ్ స్లైసెస్ కూడా 4 sides కట్ చేసేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ పించ్ ఆఫ్ వంట సోడా, అలానే సాల్ట్, కొంచెం షుగర్, పెరుగు, పాలు కూడా యాడ్ చేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకొని ఒక 4 hours పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. సో ఆ విధంగా నానబెట్టిన మిశ్రమం మన దగ్గర రెడీగా ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే లక్ష్మి గారు, అంతే కదా ప్రాసెస్ అంతా? ఇప్పుడు 4 hours నానబెడితే మనకి ఇలా వస్తుంది. కొంచెం గట్టిగా అయింది. ఓకే, సాఫ్ట్ వస్తుంది. అంటే మైదా పిండి కదా, కొంచెం బ్రెడ్ అది అంతా సాగుతూ ఉంటుంది. దీని బౌల్స్ చేసి చపాతీ ఇలా చేయాలి, బాల్స్ లాగా ఇలా చేయాలి. ఒక 2 చేద్దాము. ఓకే, త్వరగానే అయిపోతుందా? అంటే ఇది మనం పిండి రెడీ చేసేసుకున్నాం అనుకోండి, అన్ని త్వరగా అయిపోతాయి. ఓకే, ఇది నిల్వ ఉంటుందా పిండి? ఒక రోజంతా మనకి ఫ్రిడ్జ్ లో పెడితే ఇప్పుడు నైట్ తినాలంటే మనం 4-5కి కలిపేస్తే సెట్ అయిపోతుంది, సరిపోతుంది. అంటే ఒక రోజు రేపు చేసుకోవాలన్నా ఈ పిండిని యూజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటుందండి. ఓకే, ఇది స్నాక్ ఐటమ్ లా బాగుంటుందా లేకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది? బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది.
నైట్ డిన్నర్కి కూడా. ఓకే. ఫస్ట్ ఇది ఇలా రౌండ్గా చేసి అంటే చపాతీలాగా చపాతీలాగే సేమ్. మీ వారేం చేస్తుంటారు లక్ష్మి గారు? జాబ్ అండి. ఓకే. బయటికి వెళ్తూ ఉంటారా? పిల్లలతో సరిపోతుందా? వెళ్తాం ఎవ్రీ సండే మూవీ కంపల్సరీ. మూవీసా? ఏ మూవీ రీసెంట్గా చూసారు? నైతే నేను లోకల్ చూసి. గ్రేట్. నాని ఫేవరెట్ హీరోనా? అలా ఏం లేదండి, బాగుంటే అన్ని మూవీస్ చూస్తాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు మరి? అందరివి చూస్తాను. ఓకే. ఇలా ఫోల్డ్ చేయాలి, సమోసా లాగా ఫోల్డ్ చేసుకున్నా. మళ్ళీ ఇంకొకసారి ఇది చేసి అంతలో మీరు ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టినా ఇది నేతితో కాల్చుకుంటారా లేకుంటే బటర్ వేస్తారా? బటర్ వేసుకోవాలండి, లేకపోతే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే. త్వరగానే అయిపోతుంది. ఇది పిల్లలకి బాగా నచ్చుతుందా? మా పిల్లలకి అయితే చాలా ఇష్టపడి తింటారు. మీరు ఎటువంటి రెసిపీస్లో బాగా ఎక్స్పర్ట్, బాగా చేస్తారు? అంటే జీరా రైస్, మళ్ళీ ఈ నాన్స్ అని అన్నీ చేస్తాం. అంటే పిల్లలకి ఇష్టమైన ఐటమ్స్ బాగా చేస్తూ ఉంటారు. కొబ్బరి రైస్. ఇయర్స్ అవుతుంది? 9 years అయింది. 9 years. ఓకే. మీ వారు అప్పుడప్పుడు వంట చేస్తూ ఉంటారా? హెల్ప్ చేస్తూ ఉంటారా? ఎప్పుడైనా హెల్ప్ చేస్తారా? వంట చేస్తారా? హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇది అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారని చెప్పారు కదా, అత్తయ్య వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు? అత్తయ్య గారి దగ్గర స్వీట్స్ అండి. స్వీట్స్. ఓహో, బాగా చేస్తారు. వాళ్ళ ప్రాపర్ ఎక్కడ? గుమ్మిలేరు, మండపేట. ఓకే. అంటే 2 రెసిపీస్ని మిక్స్ చేసి పిల్లలకి పెడుతూ ఉంటారు. రాజమండ్రి సమ్మర్లో చాలా బాగుంటుంది కదా, చాలా హాట్ హీట్. తీసుకుని వెళ్తుంటారా పిల్లల్ని సమ్మర్లో? వెళ్తామండి, పొంగల్కి, సమ్మర్కి, దసరాకి వెళ్తాం. మా అక్కకు కూడా పెద్ద హాయ్ చెప్పండి. ఓకే. లక్ష్మి గారు అక్కకు కూడా మా తరపు నుంచి పెద్ద, మా ఫ్రెండ్స్కి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. హాలిడేస్ వస్తే ఎక్కువగా వెకేషన్స్ అప్పుడు అంటే మీ ఊరు వెళ్ళేందుకు ఇష్టపడతారా లేకుంటే లోకల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారా? అంటే సండే అసలాగా లోకల్ తిరుగుతాం కదండి, ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు ఊరికే వెళ్తూ ఉంటారు. ఓకే, అయిపోయింది కదా? హీట్ అయిందా? ఇంకొకటి చేస్తాను. హీట్ అయింది, ఇంకొకటి చేద్దాం. ఓకే. నచ్చే హీరో ఎవరు లేరని చెప్పేశారు. మీ వారికి నచ్చే హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా? హిందీలో కాజల్ ఉంటుంది కదా, ఆవిడ అంటే ఇష్టం. అస్తమాడు చెప్తుంటారు. అంటే ఆయన ఇష్టమే మీ ఇష్టంగా మార్చేసుకున్నారు, మీకంటే ఇష్టాలు లేవా? అందరివి చూస్తాం కదండి, అందరూ బాగానే ఉంటారు. అది బెస్ట్ కదా, ఇంకా ఒకరిపైనే కాకుండా. అంటే హీరోయిన్స్ అంటే ఇవాళ వస్తారు రేపు ఫెడ్ అయిపోతూ ఉంటారు, అలా కాకుండా ఏ కొత్త హీరోయిన్ వచ్చినా మీరు ఫ్యాన్ గా చేసేస్తారు. ఆయిల్ వేద్దండి. ఓకే. ఇది కొంచెం స్వీట్ గానే ఉంటుంది కదా, లైట్ బ్రెడ్ కూడా స్వీట్ ఉంది, కొంచెం షుగర్ కూడా యాడ్ చేశారు. ఒక 1 స్పూన్ వేయాలండి అంతే షుగర్. ఓకే. ఇంకా టీవీ చూస్తూ ఉంటారా మీరు? మీ ప్రోగ్రామ్ కంపల్సరీ రోజు చూస్తూ ఉంటారు. మరి ఏ వంటలు నేర్చుకుంటున్నారు? అక్కడ అందులో చూపించేవన్నీ ట్రై చేస్తుంటారా రోజు కూడా? మీ యాంకరింగ్ కూడా బాగుంటుంది. చాలా లైట్గానే తీయాలి అది. ఓకే. ఎక్కువగా ఫ్రై కాకూడదు, వేసేనా? రివర్స్ వే, ఇలా ఉండాలి. ఓకే, నాకు వచ్చేసి నేర్పించేస్తున్నారు. వంటల ప్రోగ్రామ్ బాగా చూస్తారన్నట్టు. ఎన్ని రోజుల ముందు వెళ్తూ ఉంటారు? ఒక 1 week వెళ్తామండి. 1 weekకి అందరూ కలిసి స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓకే. అంటే మా అత్తయ్య గారికి ఆడపిల్లలు లేరు, సో మేమే 3 అబ్బాయిలు, మేమే హైలైట్ అనమాట. ఓకే. తోడుకోడలు కలిసేటప్పుడు ఏం చెప్పుకుంటారు? మొత్తం అంతా అత్తయ్య పైన లేకుంటే మీ పైన మీరే చెప్పుకుంటూ ఉంటారా? అలా అని కాదు, అమ్మ వాళ్ళ గురించి, వాళ్ళ మమ్మీ గురించి. అలా అంటే ఎవరు మమ్మీ వాళ్ళకి ఫ్యానే కదా. అదా, అంతే. వాళ్ళు ఎక్కడ ఉండేది? ఇంకో ఆవిడ ఇక్కడే ఉంటుందండి, మోతీనగర్. తను ఊర్లో ఉంటుంది. ఓకే. లాస్ట్ పండుగ వచ్చేటప్పటికి ఇంకా అందరూ కూడా కోడళ్ళంతా వస్తారు, ఎవరింటికి వాళ్ళు. మంచి పండుగ వాతావరణం చూడాలంటే మాత్రం అక్కడే చూడాలి. ఓకే. ఇంకొకటి వేసేసామండి. ఇంకా మా కోసం ఏమైనా పాటలు పాడతారా? ఎంతవరకు మీరు చదువుకున్నారు? నాది ఎంఏ అయిపోయిందండి. ఎంఏ చేశారు. మరి ఇక్కడ ఏమైనా వర్క్ చేస్తున్నారా? ఖాళీనే? అంటే పాప చిన్నది కదా. బిఫోర్ చేసేవారా? అంటే ఒక 6 months, అది మా స్కూల్ అండి, కంప్యూటర్ ల్యాబ్ ఉంది. ఒక 6 months వెళ్ళాను, అంటే ఆ టీచర్ రాలేదని చెప్పేసి. ఓకే. మరి ఎందుకు కంటిన్యూ చేయలేదు? అప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అనమాట. ఓకే. నెక్స్ట్ కొంచెం పిల్లలు పెద్ద అయినాక చేసే ఉద్దేశం ఉందా? కొంచెం ఆయిల్ వేద్దామండి.
ఇలాంటి వాటికి నెయ్యి కూడా బాగుంటుంది కదా. ముందు మెయిన్ బటర్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, అంటే ఆయిల్ అంటే అందరికీ అవైలబుల్ కదా. అవును. ఏమైనా మా కోసం ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ పాడతారా? ఒక జోక్ చెప్తానండి. చెప్పండి. వైఫ్ హస్బెండ్తో అంటుందన్నమాట, ఏమండి మనం హర్రర్ మూవీకి వెళ్దాము అని చెప్తుంది అనమాట. అప్పుడు హస్బెండ్ అంటాడు, హర్రర్ మూవీ ఎందుకే, లోపలికి వెళ్ళి మన పెళ్లి సీడీ తీసుకురా సరిపోద్దాం. సరే సార్, ఆఫ్ చేద్దాం స్టవ్. కానీ ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ పైన ఎన్ని జోక్స్ వస్తుంటాయి కదా, అవి మనం ఒకవేళ తలుచుకుని నవ్వు వస్తుంది కానీ బాధ అనిపించదు. ఎందుకో మరి, మేబీ లేడీస్ అంతా అలానే ఉంటారా? అయిపోయిందా? ఆపేనా? ఆఫ్ చేద్దాం. రియల్గా ఉన్న వాళ్ళ మీద జోకులు వేయవండి, లేని వాళ్ళ మీద జోకులు. ఇది బాగుంది, ఇది మాత్రం నిజం. రియల్ గా టార్చర్ పెట్టే వాళ్ళు కానీ కనిపించేది మనం, అంతే కదా. రైట్, అయిపోయింది కదా. దీంట్లో వీటి కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది? ఆలు మిల్ మేకర్ కుర్మా కానీ, ఆలు మిల్ మేకర్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, ఏదైనా బాగుంటుంది. ఎంతో రుచికరమైన బ్రెడ్ నాన్స్ రెడీ. ఓకే, సో చూసారు కదా, వేడి వేడిగా మన లక్ష్మి గారు తయారు చేసిన బ్రెడ్ నాన్స్ రెడీ అయిపోయే టేస్ట్కి. ఇంకా నేను ఏ మాత్రం ఆలోచన చేయకుండా మీకు కోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా స్మూత్గా, ఓ డిఫరెంట్ టేస్ట్. అంటే మనం మైదాతో గోధుమ పిండితో చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ రెగ్యులర్ టేస్ట్ అయితే మాత్రం ఇక్కడ అస్సలు లేదండి. చాలా కొత్తగా, చాలా స్వీట్గా ఉంది. పిల్లలకి మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది. మార్నింగ్ ఏది తినాలా, ఏం చేయాలని పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఇలాంటిది ఈజీ మెథడ్లోనే అయిపోతుంది. ముందుగానే మీరు ప్రిపేర్ చేసుకుంటే మాత్రం త్వరగానే అయిపోతుంది. ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగుంది. ఓకే లక్ష్మి గారు, ఫస్ట్